ఈరోజు ఫాదర్స్ డేగా చాలా మంది సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. అయితే బైబిల్లోంచి నిజమైన తండ్రి ఏ విధంగా ఉంటాడు అనేది ఒక్కరిని బట్టి మనం చెప్పాలి అంటే యోబు గారిని మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. యోబు గ్రంథంలో మనం చూస్తే తన బిడ్డలు దేవునికి వ్యతిరేకంగా మనస్సులో గాని మరి ఏ విధంగా అయినా పాపము చేశారేమో అని అరుణోదయమును లేచి వారి నిమిత్తము బలులర్పించి ప్రార్థన చేసినట్టుగా ప్రతి దినము యోబు ఆ విధంగా చేసినట్టుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నువ్వు నిజమైన తండ్రిగా ఉన్నావో లేదో ఒకసారి ఆలోచన చేయి. ఏ ఇంట్లో ఏ తండ్రి ప్రార్థన చేస్తాడో ఆ కుటుంబము ఓడిపోదండి. వారి బిడ్డలు ఓటమి పాలు అవ్వరండి. మీరు చూడండి, లోకంలో చాలా మంది బిడ్డలు చెప్తా ఉంటారు, మా తండ్రి గారు చనిపోయిన తర్వాత వారి అప్పులు మా మీద పడ్డాయండి, మా తండ్రి గారు త్రాగుడు వల్ల అనారోగ్య బారయ్యారని చాలా మంది చెప్తూ ఉంటారు. ఈరోజు నువ్వు నిజమైన తండ్రిగా ఉన్నావా? నీ బిడ్డలు గెలవాలంటే, వారి జీవితంలో ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలంటే నువ్వు ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన చేసే తండ్రి ఖాళీగా కూర్చోడు. ప్రార్థన చేసే తండ్రి కష్టపడతాడు. యోబు నిమిత్తం మనం ఆలోచన చేస్తే గనక తన బిడ్డల కొరకు ప్రతి ఒక్కరి కొరకు కూడా అతడు ప్రార్థన చేశాడు, బలులర్పించాడు. ఈరోజు నీ బిడ్డలు గెలవాలంటే, నీ కుటుంబం బాగుండాలంటే వేకువజామునే ప్రార్థన చేయి. దేవుని సన్నిధిలో బలమైన పట్టుదల కలిగి నువ్వు దేవుణ్ణి వెంబడించు, ఆత్మీయంగా బలపడు. నీతో పాటు నీ బిడ్డలు నీ కుటుంబము కూడా దేవుని చేత ఆశీర్వాదాన్ని పొందుకుంటారు.